హాయ్ అండి. కాశీ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పూజ చేయాలి? ఎలా చేయాలి? అనేది కొంతమందికి తెలీదు. సో, నేను వాళ్ళ కోసం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎవ్వరు స్కిప్ చేయకండి. ముందుగా కాశీ నుంచి గంగా జలాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాం కదండీ! సో, ఆ గంగా జలాన్ని మరుసటి రోజు మార్నింగ్ శివాలయంకెళ్ళి శివలింగం మీద అభిషేకం చేస్తే మంచిదండి. అలానే ఆ గంగాదేవిని తీసుకొని వెళ్ళి రామేశ్వరంలో కలపాలి అంటారు. రామేశ్వరం వెళ్ళినప్పుడు అలా చేయొచ్చు. సో, ఇంటికి వెళ్ళిన తర్వాత కాలభైరవుడికి పూజ చేయాలండి. కాలభైరవుడికి 11 గార్లుతో గార్ల దండ కూర్చి కాలభైరవుడి మెడలో వేసి కాలభైరవుడికి పాలు, బిస్కెట్సు, పసుపు, కుంకుమతో పూజ చేయొచ్చు. సో, మీరు మీ దగ్గర పెంచుకున్న కుక్క ఉంటే పూజ చేసుకోవచ్చు. కుక్కలు ఒకవేళ మీ ఇంటి దగ్గర లేకపోతే మాక్సిమం కుక్కలనేది ఎక్కడైనా ఉంటది కదండీ! ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే శివాలయం దగ్గరికి వెళ్తే శివాలయం దగ్గర చాలా ఉంటాయి. సో, అక్కడ కాలభైరవుడికి పూజ చేసుకోవచ్చండి. కాలభైరవుడికి పూజ చేస్తే మనకు చాలా మంచిదండి. కాశీ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ కాలభైరవుడికి పూజ చేస్తేనే చాలా మంచిది. సో, మీరు కాలభైరవుడి పూజ చేయండి. కాలభైరవుడి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒకరు లేదా ఇద్దరు ముగ్గురికైనా ఎవ్వరికైనా మీకు వీలుని బట్టి భోజనం పెట్టొచ్చండి. నేనైతే 11 మందికి భోజనం పెడుతున్నాను. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని గుడి దగ్గర గానీ, ఫుడ్ పార్క్ మీద గానీ ఉంటారు కదండీ జనాలు. సో, వాళ్ళకి ఇంటి దగ్గర భోజనం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి 11 మందికి నేను ఫుడ్ డొనేట్ చేస్తున్నానండి. సో, మాకు శివుడు ఇలా అనుగ్రహించాడు కాబట్టి, శివయ్య మాకు ఇలా ప్రాప్తి ఇచ్చాడు కాబట్టి మేమిలా చేస్తున్నామండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలా చేస్తుంటే. సో, మేము ఇంటి దగ్గర అన్నీ అరేంజ్ చేసుకొని, ఇంటి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకొని వన్ బై వన్ అలాగా అరేంజ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటికి మా ఇంటి దగ్గర శివాలయంలో ఒక తాతగారు ఉన్నారు. సో, ఆ తాతగారు ఫుడ్ కోసమే వెయిట్ చేస్తున్నారు అనిపించిందండి. మేము పట్టుకెళ్తుంటే ఆ తాతగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఫేస్‌లోని మేము స్మైల్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ శివయ్య గుడి దగ్గరే మేము ఆ తాతగారికి ఫుడ్ అనేది డొనేట్ చేశాము. అలా ఫ్రంట్‌కెళ్ళేసరికి ఇంకా ఇద్దరు, ముగ్గురు చాలా మెంబర్స్ అయితే ఉన్నారండి. సో, వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ డొనేట్ చేశాము. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫేస్‌లో స్మైల్ చూస్తే మాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ ఫుడ్ విలువ అనేది బయటకొస్తేనే తెలుస్తదండి. ఇంట్లో మనం వేస్ట్ చేస్తాం కదండీ! ఫుడ్ ఇంట్లో గానీ, ఫంక్షన్స్‌లో గానీ చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. సో సో, అలా వేస్ట్ చేసిన వాళ్ళకి ఒక్కసారి బయటకొచ్చి చూడండి. ఫుడ్ విలువ అంటే ఏంటో తెలుస్తది. ఎంతమంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారని అనేది నిన్న మేము వెళ్ళినప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే నాకు అర్థమైందండి. అండ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫుడ్ తీసుకెళ్ళగానే వాళ్ళ ఫేస్‌లో స్మైల్ అయితే మాటల్లో చెప్పలేనండి. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కళ్ళల్లో వాటర్ కూడా వచ్చేసిందండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మేము ఫుడ్ తీసుకెళ్తుంటే మా దగ్గరకొచ్చి మరీ తీసుకున్నారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ స్మైల్‌లో, వాళ్ళ ఫేస్‌లో స్మైల్ చూసి ఇంకా హ్యాపీ అనిపించింది. ఎనీవేస్ మాకైతే శివయ్య ఇలా అనుగ్రహించాడు. మేమైతే ఇలా చేసుకున్నాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్